హెచ్సిజి అనే హార్మోన్ గురించి విన్నారా? హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. నేచర్లో మీ బాడీలో ఎలా వస్తుంది, బయట నుంచి ఇంజెక్షన్ పరంగా ఇస్తే ఎలా ఉంటుంది, దీని గురించి కనుక్కుందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చింది అని మీకు తెలిసే ముందు ఏం జరుగుతుందంటే అండం విడుదలై ట్యూబ్ లోకి వస్తుంది. అక్కడ కణాలు ఉంటే ఫలదీకరణం అవ్వడము, అక్కడ పిండం తయారవడము, అక్కడ నుంచి 5 రోజుల పాటు ఆ పిండం పెరుగుతూ పెరుగుతూ దొర్లుతూ ట్యూబ్ నుంచి గర్భసంచిలోకి చేరుతుంది. ఇంకొక అడుగు వెనకేద్దాం. ఎక్కడి నుంచి అయితే అండం విడుదలైందో అక్కడ ఆ స్థలం నుంచి అండాశయాల్లో ఉన్న ఆ స్పాట్ నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ప్లేస్ ని ఇప్పుడు కార్పస్ లూటియం అంటారు. అక్కడ నుంచి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రొజెస్ట్రాన్ చాలా ముఖ్యమైనది. గర్భసంచి పొరని బాగా పెంచుతుంది, రక్తప్రవాహం పెరుగుతుంది, థిక్నెస్ పెరుగుతుంది, పిండం అక్కడికి వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు ఈ గర్భసంచి కూడా రెడీ ఉన్నప్పుడు పిండం అతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఇలా ఉన్నంగా ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతా ఉంటుంది. కానీ పెరిగే పిండం కూడా ఒక స్పెషల్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, హెచ్సిజి, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. ఈ పిండం బిడ్డలాగా మారుతున్నప్పుడు, అంటే ఆ సెల్స్ డిఫరెన్షియేట్ అవుతున్నప్పుడు హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రొజెస్ట్రాన్ ఎక్కడి నుంచి అయితే రిలీజ్ అవుతుందో అది ఆగిపోతుంది. ఈ హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసి గర్భసంచిని పెంచుతూ బిడ్డని బాగా చూసుకుంటూ దాన్ని లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇది నేచర్ లో జరిగే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ రిలీజ్, బాడీలో రిలీజ్ అయ్యడం. ఇప్పుడు మనము ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఎస్పెషల్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఈ హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ ఇస్తాము. ఇది ఎలా ఇస్తాము? మనము అండాలు పెంచుకున్నాము, అండాలు మంచి సైజుకి వచ్చేసాయి, ఇప్పుడు విడుదలవ్వాలి. కానీ విడుదలయ్యే ముందు మనము వాటిని బాడీ నుంచి తీయాలి. విడుదలవుతే ఏంటి లాభం? పొట్టలోకి వచ్చేస్తాయి, ట్యూబ్ లోకి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు మనకి పనికి రాకుండా పోతాయి. అవి బయటికి తీయడమే కదా ముఖ్యం. బయటికి తీసి పిండాలు తయారు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం కదా. అందుకనే ఈ అండాలు విడుదల చేయడానికి మనం హెచ్సిజి ఇంజెక్షన్ ఇస్తాం. వివిధ రకాల డోసేజులు ఇస్తాము. ఎక్కువ అండాలు ఇస్తే ఇంత స్ట్రాంగ్ది ఇవ్వకూడదు, వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం హెచ్సిజి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెచ్సిజి ఇంజెక్షన్ ఇస్తారు. ఈ హెచ్సిజి ఇంజెక్షన్ గొప్పతనం ఏంటంటే ఇది ఇవ్వంగానే 36 గంటల్లో అండాలు విడుదలైపోతాయి. అర్థం ఏంటి? మనము ఇంత తయారు చేసిన అండాలని వృధా చేయలేం కాబట్టి 36 గంటల లోపల, అంటే మరీ 24 గంటల్లో అలా కాదు, 34 నుంచి 36 గంటల లోపల ఈ అండాలని బయటికి తీయాలి. బయటికి తీసిన అండాలని మనము ఫలదీకరణం చేస్తాం లాబొరేటరీలో, ఐవీఎఫ్ ల్యాబ్ లో పిండాలు తయారు చేస్తాం. 3 నుంచి 5 రోజుల తర్వాత గర్భసంచిలోకి వేస్తాం. గర్భసంచిలోకి వేసిన తర్వాత ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ కూడా మనం ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే ఇది ఒక స్టిమ్యులేటెడ్ సైకిల్, మనం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ అవ్వచ్చు కదా ప్రొజెస్ట్రాన్. అందుకనే మనం ఇంజెక్షన్స్ రూపంలో లేదా టాబ్లెట్స్ లాగా ప్రొజెస్ట్రాన్ మీ బాడీకి సప్లిమెంట్ చేస్తాం. అలాంటప్పుడు పిండం అతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పిండం కూడా బాగుండాలి క్వాలిటీ, బట్ పిండం అతికే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ అలా ఉండగా ఒక 14 డేస్ తర్వాత, 14 రోజుల తర్వాత మిమ్మల్ని ఒక బ్లడ్ టెస్ట్ చేయమని చెప్తారు ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత. ఎందుకంటే బాడీలో హెచ్సిజి అనే హార్మోన్ పెరిగింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. సో బీటా హెచ్సిజి అనే హార్మోన్ కనుక్కొని ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తేల్చడం జరుగుతుంది. వీటి గురించి ఇంకా వివరాల కోసం, లేదా మీరు ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటున్నారు, దాని వివరాల కోసం జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి తప్పకుండా వచ్చేయండి.